పెద్ద స్వామిగా అవతరించాలి. వేల మంది భక్తులు మన వెంట రావాలి. దీనికి ఏం చేయాలి? సింపుల్. ఒంటికి కారం పూసుకోండి. నిజమే, ఒంటికి కారం పూసుకోండి. అమ్మవారి పేరు జపించండి. శివుడి ఆజ్ఞ అంటూ నోటికొచ్చింది వాగితే సరిపోతుంది. ఇదిగో ఇక్కడ కనిపించే కారం బాబాలా మారిపోతాం. అమాయక ప్రజల్ని వెంట తిప్పుకుంటూ వారి కోరికలు తీరుతాయి, సమస్యలు సమసిపోతాయంటూ నమ్మబలికితే చాలు. ఈ మధ్యకాలంలో అబద్ధాలు చెప్పైనా సరే గట్టిగా నమ్మించేవాడిదే రాజ్యం. అలాంటి వారే బాబాలుగా అవతరిస్తూ స్వాములుగా చలామణి అవుతున్నారు. జీవితం వెనుక కఠోర వాస్తవాలు చెప్పేవాడి కంటే తేనె మాటలతో ఆకట్టుకునే వారిదే లోకం. కారం తింటేనే మంట. ఆ స్వాముల ఒంటి పూసుకొని భక్తులను ఆశ్చర్యపరుస్తున్నారు. ఆయనకు మంట రాదు, దురద పుట్టదు. ఇది అమ్మవారి మహత్యం అంటూ మార్కెటింగ్ చేసుకుంటున్నాడు ఈ స్వామి. కారం పూసుకున్నంత మాత్రాన మహిమలు వచ్చేసినట్లా? పూనకాలు వచ్చేసినంత మాత్రాన అమ్మవారు పూనినట్లా? ప్రజల్ని ఆకట్టుకోవడానికి ఇలాంటి డ్రామాలతో ముందుకొస్తున్నారు కొత్త స్వాములు. వీళ్ళని స్వాములు అనడం తప్పే. వీరి వల్ల నిజంగా నిష్టగా ఆచారాలని పాటించే స్వాముల పరువు పోతోంది. కాబట్టి ఇలాంటి వారిని స్వామి అని ఉచ్చరించడం తప్పే. జనాల్ని ఆకట్టుకోవడానికి గారడీ స్వాములు ఇలా మోసం చేయడం కామన్ గా మారిపోయింది. హిరణ్యకశిపుణ్ణి నరసింహస్వామి వధించిన అనంతరం స్వామివారి ఉగ్రరూపాన్ని తగ్గించేందుకు ప్రత్యంగిరి దేవి ఉద్భవించిందని పురాణాలు చెప్తున్నాయి. అయితే ప్రత్యంగిరి దేవికి ఎండుమిరపకాయలంటే ఎంతో ఇష్టం. అంతేకాదు, ప్రత్యంగిరి దేవికి ఎండుమిరపకాయల్ని మెడలో హారంగా వేసి దండలు వేసి పూజిస్తారు. అలాంటి ఎండుమిరపకాయలను కారం చేసి ప్రత్యంగిరి ఆవాహనలో ఉన్న ఈ శివస్వామిని అభిషేకిస్తే ప్రజల బాధలు కష్టాలు తొలగిపోతాయని నమ్మిస్తున్నారు. శత్రు వినాశనం జరిగి లక్ష్మీ కటాక్షం పొందుతారని, దేవికి ఇష్టమైన ప్రసాదంగా కారాన్ని ఉపయోగిస్తే మంచిదని ముంచేస్తున్నారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కారంతో అభిషేకం చేయడం ఆనవాయితీగా వస్తోంది. గత 14 సంవత్సరాలుగా కారంతో అభిషేకం నిర్వహిస్తున్నామంటున్నారు అభిషేకానికి హాజరైన పూజారులు. ఇక్కడ వచ్చిన వాళ్ళకి మాత్రమే కడతారు.